ఈరోజు డాక్టర్ కవితారెడ్డి హాస్పిటల్లో డాక్టర్ కవితారెడ్డి గారిని పాపులర్ గైనకాలజిస్ట్ ఎక్స్ ఐఎంఏ ప్రెసిడెంట్ ఆఫ్ నిజామాబాద్, స్టేట్ IMA Vice President of Telangana, and Kavita Reddy Trust is also being run by her in the service of Nizamabad people. Security Council Secretary. For her professional work, social service and other qualities, we thank the government of Telangana to announce her and take a charge yesterday as Governing Council Chairman of Indian Institute of Health and Family Welfare Association of the state body. For our Nizamabad IMA, Nizamabad Thana, Gynecology Association, all the affiliated organizations, associations, and Nizamabad people are also proud of her achievement, and she will do much more as the chairman. We wish her many more laurels. Thank IMA member. Congratulations, madam. Gupta sir. Gupta sir. నువ్వు చెప్పినదా నీవు ఓకే ఓకే సార్ సార్ ఒక్కసారి ఫోటో సార్ ఒక్క నిమిషం ఇది ఒక్క నిమిషం ఇది మనం ఇచ్చేది. ఓకే సార్ నమస్తే, నేను డాక్టర్ విశాల్, IMA నిజామాబాద్ ప్రెసిడెంట్. ఇవాళ మేము IMA నిజామాబాద్ ఆధ్వర్యంలో మా సీనియర్ IMA మెంబర్ అండ్ పాస్ట్ IMA ప్రెసిడెంట్ డాక్టర్ కవితారెడ్డి మేడం, అందరికీ సుపరిచితులు. అండ్ మేడం సోషల్ యాక్టివిటీస్లో చాలా ముందు ఉంటారు. మరియు సామాజిక కార్యక్రమాలు కానీ, తర్వాత ఆరోగ్య శిబిరాలు కండక్ట్ చేయడంలో కానీ చాలా మేడం IMAకు చాలా హెల్ప్ చేశారు. సో ఇప్పుడు మేడం మరొక మెట్టు అంటే మేడం ఇంకొక ఇప్పుడు మన రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. తర్వాత మళ్ళీ వెంటనే మేడంకు ఒక మంచి పదవి అనేది వరించింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ చైర్పర్సన్ గవర్నర్ కౌన్సిల్ మనకేంటంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నర్ కౌన్సిల్లో మేడం చైర్మన్గా అపాయింట్ అయినందుకు IMA నిజామాబాద్ తరపున మేడంకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇవాళ మా అందరు మెంబర్స్, మా జనరల్ సెక్రటరీ డాక్టర్ హరీష్ స్వామి అండ్ ట్రెజరర్ డాక్టర్ రమణేశ్వర్ అండ్ తానా సెక్రటరీ డాక్టర్ నవీన్ మాలు అండ్ సీనియర్ డాక్టర్స్ ఇక్కడికి వచ్చారు. మా పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ జీవన్ రావు సార్, వినోద్ కుమార్ గుప్తా సార్ అండ్ DLN స్వామి సార్, తర్వాత మా ఇతర మెంబర్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఇవాళ శుభాకాంక్షలు తెలపడానికి కవితారెడ్డి మేడం హాస్పిటల్స్కి వచ్చాము. సో ఇది చాలా మాకు IMAకు చాలా గర్వకారణము. తర్వాత మాకు ఒక భరోసా అంటే మా IMA నిజామాబాద్ నుంచి ఈ సంవత్సరం అంటే ఈ రీసెంట్గా ఇద్దరు డాక్టర్లు మంచి పదవులు ఉన్నారు. డాక్టర్ భూపతి రెడ్డి సార్ అందరి సుపరిచితులు, ఆయన ఎమ్మెల్యేగా సర్వీస్ అందిస్తున్నారు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా. మళ్ళీ మా కవితారెడ్డి మేడం మంచి అంటే హెల్త్ పైన మంచి అవగాహన ఉంది మేడంకు. మేడం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళి ఒక రక్తహీనత పైన చాలా మంచి ప్రోగ్రాం చేశారు. దానివల్ల ఎంతోమంది బెనిఫిట్ అయ్యారు. అంతేకాకుండా మహిళలలో గర్భాశయ క్యాన్సర్ పైన మేడం ఎన్నో ఉచిత క్యాంప్స్ కండక్ట్ చేశారు. మళ్ళీ మేడం అంటే వినోద్ కుమార్ గుప్తా సార్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మేడం సెక్రటరీ కూడా వర్క్ చేశారు.
అంతేకాకుండా ఏంటంటే చాలా స్పోర్ట్స్ విషయంలో కూడా మేడం ఏంటంటే నిజామాబాద్లో వివిధ రకాల స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి యువతను ఎంకరేజ్ చేయడం జరిగింది. తర్వాత మన మాలవత్ పూర్ణ మేడం పీరియడ్లో మన మాలవత్ పూర్ణ గారికి కూడా మంచి అంటే మన నిజామాబాద్ గర్వకారణం అని చెప్పి ఆమెని ఆదర్శంగా అందరు తీసుకోవాలని కూడా సొసైటీకి మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో మేడం ఇంకా మంచి ఉన్నత పదవులకు వెళ్ళాలని, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మేము ఐఎంఏ నిజామాబాద్ నుంచి కోరుకుంటున్నాము. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఫార్మర్ మెడికల్ సూపరింటెండెంట్, నా అనుభవము కవితారెడ్డి గారితో, డాక్టర్ కవితారెడ్డి మరియు డాక్టర్ రవీందర్ రెడ్డితో చాలా ఉంది. అయితే వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ ఎన్నడూ కూడా పల్లెటూరు వాతావరణం ఎరగరు. వీళ్ళ ఎండి పీడియాట్రిక్స్, ఎండి గైనకాలజీ అండ్ ఆబ్స్టిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత పిట్లంలో ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చారు హస్బెండ్ అండ్ వైఫ్కు. పిట్లం లోపల వీళ్ళు ఎంత పేరు సంపాదించారంటే ఎన్నడూ కూడా పల్లెటూరు వాతావరణం ఎరగని వారు. బెంగళూరులో తర్వాత హైదరాబాదులో పెరిగినటువంటి వీళ్ళిద్దరు కూడా చాలా పేరు సంపాదించుకున్నారు. తర్వాత పేషెంట్ని చూసేటప్పుడు చాలా ఓపిక, అటువంటి ఓపికతోనే తర్వాత వీళ్ళ సబ్జెక్టు కూడా చాలా బాగుంది కాబట్టి చాలా పేరు తెచ్చుకున్నారు. పిట్లం నుంచి మళ్ళీ నిజామాబాద్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ వచ్చి ఒక 5-6 ఇయర్స్ నిజామాబాద్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో కూడా పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ మరియు గైనిక్ డిపార్ట్మెంట్లో మంచి పేరు తెచ్చుకున్నారు. దాని తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్లో సెటిల్ అయ్యారు, ఎన్నో కార్యక్రమాలు చేపడతారు. ఎల్లప్పుడూ నా యొక్క ఆశయం ఏంటంటే వీళ్ళని పర్టికులర్లీ కవితని ఒక ఉన్నత శిఖరం పైన చూడాలని ఉంది. డాక్టర్స్ నుంచి చాలా తక్కువ మంది ఈ విధంగా ఉంటారు కాబట్టి ఒక పాలిటీషియన్గా, ఒక లీడర్గా, ఒక ప్రజలకు ఉన్నతమైనటువంటి సేవలు అందిస్తూ వాళ్లకు నాన్ కరప్షన్, మెయిన్గా నాన్ కరప్షన్ సర్వీసెస్ ఇవ్వాలని చెప్పి నా ఆశయము. పర్టికులర్లీ బీద వాళ్ళని అంటే వీళ్ళకి చాలా ఇష్టం. నేను ఎందుకంటే పిట్లంలో నేను చూసినప్పుడు నేను సూపరింటెండెంట్గా ఉన్నా, వీళ్ళిద్దరిని కూడా నిజామాబాద్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్కు తీసుకురావడంలో నా వంతు ప్రయత్నం చేసిన. దానికి ఫుల్లీ జస్టిఫై చేసారు. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. ఆల్వేస్ ఐ విషెస్ దెమ్ ఏ గ్రేట్ సక్సెస్ అండ్ గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ ద సొసైటీ. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ టి జీవన్ రావు, నిజామాబాద్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్గా నిర్ణయ బాధ్యతలు స్వీకరించిన సీనియర్ వైద్యురాలు, మా నిజామాబాద్ ఐఎంఏ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ కవితారెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎర్లియర్ ఇంతకుముందు ఐఎంఏ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా, తర్వాత ఇందాక డాక్టర్ స్వామి గారు చెప్పినట్టు, విషయాలు చెప్పినట్టు ఎన్నో సేవా కార్యక్రమాలు సాగించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ ప్రజలకు వైద్యం అనేది ఇంకా సరిగా అందుబాటులో లేదు. ఇటువంటి సమయంలో మేడం ఆ ఇన్స్టిట్యూట్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించి ఉన్న గ్రామీణ వైద్య సౌకర్యాలను ఇంప్రూవ్ చేయడానికి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్నింటినీ బలోపేతం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. దాంట్లో ఇప్పటికీ ప్రభుత్వ పరంగా అనేక చర్యలు తీసుకున్న పట్టణవాసులకే చాలామందికి అందుబాటులో ఉన్నాయి వైద్య సౌకర్యం అనేది. పిహెచ్సిస్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ బలోపేతం చేస్తేనే నియర్ బై విలేజెస్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా వైద్యం ఉంటుంది. దానికి కృషి చేయాల్సిందిగా నేను కవితారెడ్డి గారు మరొకసారి ఐ విష్ ఆర్ ఆల్ బెస్ట్ ఇన్ అవర్ ఫ్యూచర్. ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్గా నిన్నటి రోజే హైదరాబాద్లో పదవి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నిజామాబాద్ వచ్చిండ్రు. ఇది మా నిజామాబాద్ ఐఎంఏకి గర్వకారణము. కవితారెడ్డి గారు నాకు చాలా పరిచయము. రవీందర్ రెడ్డి గారు చిన్న ప్రాక్టీస్ పెట్టినప్పటి నుంచి షీ హ్యాస్ సర్వ్ ది సొసైటీ యాజ్ ఎ ప్రాక్టీషనర్. దాని తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే తను సెక్రటరీ, నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, యోగితా రాణా గారు కలెక్టర్గా ఉన్నప్పుడు షీ ఈజ్ ద ఫస్ట్ టు టేక్ ద ఇనిషియేషన్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ డిటెక్షన్ ప్రోగ్రామ్. అక్కడి నుంచి ఎంతోమంది వేల మంది
గ్రామీణ ప్రజలలో పోయి సర్వైకల్ డిటెక్షన్ ప్రోగ్రామ్, దాని తర్వాత స్పెషల్ అవార్డు కలెక్టర్ గారు అప్పుడు 26 జనవరి అప్పుడు ప్రకటించారు. నౌ కవితారెడ్డి ఫౌండేషన్ కూడా ఇప్పుడు ఉంది, మనకు తెలిసిన విషయమే. షీ గివ్ సర్వీసెస్ టు వేరియస్ ఆర్గనైజేషన్స్ ఆల్సో. మొన్న సెక్రటరీ ఆఫ్ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్గా కూడా ఎలెక్ట్ అయ్యారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు ప్రెసిడెంట్. సో ఇన్ని రంగాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆమెకు రికగ్నిషన్ చేసి తెలంగాణ గవర్నమెంట్ సూటబుల్ చైర్మన్ పోస్ట్ ఇచ్చినందుకు మా అందరికీ గర్వకారణం. అంతేకాకుండా విషింగ్ హర్ మోర్ సక్సెసెస్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. మేము నిజామాబాద్ జనరల్ సెక్రటరీ. ఈరోజు డాక్టర్ కవితారెడ్డి మేడం, సీనియర్ గైనకాలజిస్ట్ మేడం, నిన్ననే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్గా ఆఫీస్ అజ్యూమ్ చేసినందుకు మా ఐఎంఏ నిజామాబాద్ తరఫున మేడం గారిని ఈరోజు ఫెలిసిటేట్ చేయడం జరిగింది. ఐ కంగ్రాచులేట్ యూ మేడం ఆన్ దట్. అండ్ నేను మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను మేడం, మిమ్మల్ని సార్ని. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్, ఆర్ జనరేషన్ డాక్టర్స్. మల్టీ టాస్కింగ్ అంటే కూడా మీ నుంచి మేము ఎంతో నేర్చుకుంటాము. ఒకేసారి అన్ని పదవులు చేపడుతూ సక్రమంగా ఆ పదవులన్నిటికీ న్యాయం చేస్తూ సర్వీస్ ఇస్తూ ఉంటారు మీరు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ మ్యామ్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ wishing to see you as a public representative of Nizamabad district. Thank you very much.